అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది హైడ్రా. హైడ్రా గత 2 నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రామ్నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్ప చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది హైడ్రా. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైడ్రా గత 2 నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది హైడ్రా. రైట్గా ఇన్ని రోజులుగా హైడ్రా చేపట్టిన చర్యలకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వానికి అందజేసిన నివేదికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. లహరి. పవన్, దాదాపు 2 నెలలుగా నుంచి కూడా హైడ్రా ఎక్కడైతే మన హైదరాబాద్ నగరంలో చెరువులు ఎక్కడైతే ఆక్రమణకు గురి చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిపైన కూడా పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే భూ ఆక్రమణ జరిగితే వాటిని నేలమట్టం కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ దీనికి ప్రభుత్వానికి కూడా రిపోర్టు అందించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఆక్రమణదారుల నుంచి కూడా 100 ఎకరాలకు పైగానే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 23 ప్రాంతాలు కూడా వెల్లడించడమైంది. అయితే 262 అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు, ఇటు 111 పైగా కూడా ఎకరాలు కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఇటు హైడ్రా రిపోర్ట్ లో వెల్లడించడమైంది. ఇటు మనం విషయంలోకి వస్తే ఎక్కడెక్కడ ఈ ఎంత విస్తీర్ణంలో ఆక్రమణ గురి చేశారో విషయంలో కొలితే రామ్నగర్ మన్నమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ లో అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువులో 13 అలాగే అక్రమ నిర్మాణాలు కూడా తొలగించడం జరిగింది. అంటే ఇటు మొత్తం కూడా ఇటు ఆల్మోస్ట్ రామ్నగర్, గగన్ పహాడ్, అమీన్పూర్, మాదాపూర్, దుండిగల్ ఈ పరిధిలో కూడా మొత్తం కూడా ఇప్పటి వరకు అత్యధికంగా అయితే అమీన్పూర్ లోనే 51 ఎకరాలు కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందుకే ఆయా ప్రాంతాలు కూడా మొత్తం కూడా భూ ఆక్రమణలకు గురయ్యాయి. చెరువులకు ఇప్పటి వరకు కూడా చూసుకోవచ్చు. హైడ్రా పర్యవేక్షణ కూడా మొత్తం కూడా ఈ ఓరాల పరిధిలో ఉన్నటువంటి చెరువులు, నాలాలు, కుంటలు, పార్కింగ్ స్థలాలు ఏవైతే కబ్జా చేస్తుంటారో వాటిపైన కూడా పూర్తిగా పర్యవేక్షించడం, అలాగే ఎక్కడైతే భూ ఆక్రమణకు గురయ్యాయో వాటిని పరిరక్షించే విధంగా అయితే ఇప్పటివరకు హైడ్రా పనిచేస్తుంది. ఈ పరంగానే అన్యాక్రాంతమైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడైతే ఇప్పటి వరకు దాదాపు 2 నెలల నుంచి అయితే ఎక్కడైతే భూ ఆక్రమణ నిర్మాణం చేశారో వాటన్నిటిని కూడా కూల్చివేశాము. ఎన్ని కూల్చివేశాము, ఎంతవరకు కూల్చివేశాము, ఎక్కడెక్కడ ఎక్కువ భూ కబ్జాలైనాయి వాటన్నిటిపైన కూడా పూర్తిగా నివేదిక ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. సో ఈ పరంగా మరో కొద్ది రోజుల పాటు కూడా ఈ హైడ్రా అనేది ఇంకా దూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల పైగానే చాలా వరకు కూడా చెరువులు చాలా అన్యాక్రాంతం అయిపోయాయి, కనుమరుగైపోయాయి. దాదాపుగా 60% వరకు కూడా పూర్తిగా కనుమరుగైపోయాయి. వాటినన్నింటి కూడా భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి హైడ్రా ఇంకా ముందుకు దూసుకుపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, ఇంకా హైడ్రా భాగం అనేది ఇంకా దూసుకుపోతూనే ఉంటుంది. హైడ్రా
స్థాపించిందే ఎక్కడైతే మన హైదరాబాద్ నగరంలో చెరువులను కబ్జా చేసి చాలా వరకు కూడా ముందు తర్వాత భవిష్యత్తు తరాలు కూడా ఇబ్బందికరంగా కాకుండా ప్రస్తుతం మనం ఈ హైడ్రా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా సంస్థ కూడా పూర్తిగా ఎవరైనా సరే, ప్రముఖులైన రాజకీయ నాయకులైనా సరే, ఎవరైనా సరే ఈ హైడ్రాలో భాగంగా ఎవరినైనా సరే భూ ఆక్రమణలు నిర్మిస్తే మాత్రం కఠినంగా వాళ్ళని మాత్రం నేలమట్టం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే లహరి ఇప్పటికే అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని మాత్రమే కూల్చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పారు. ఇంతకుముందు అంటే 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఆల్రెడీ నివాసం ఉంటున్న వారిని బయటకు పంపించి మరి ఇల్లు నేలమట్టం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి నుంచి విమర్శ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఎస్ పవన్, ఇప్పటి వరకు చూస్తున్నాం దాదాపు 2 నెలల నుంచి కూడా హైడ్రా సంస్థ అయితే ఏవైతే భూ ఆక్రమణ నిర్మాణం చేపట్టారో లావాదేవీలు కూడా ఈ బడాబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వేరే వారికి అక్రమంగా భూమిని అమ్మడము, అలాగే వారిని కన్స్ట్రక్షన్స్ నిర్మించడం అలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. దాదాపుగా 10 ఏళ్ల నుంచి కూడా ఆక్రమణలు అనేవి ఎక్కువైపోతున్నాయన్న తరుణంలో కూడా హైడ్రా సంస్థ ఏర్పడడం జరిగింది. అయితే రీసెంట్ గా చూసుకోవచ్చు, సున్నపు చెరువులో కూడా బాగా విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు 2 నెలల నుంచి కూడా ఎక్కడైతే చెరువులను ఆక్రమించి నిర్మాణం చేపట్టారో వాటన్నిటిపైన కూడా హైడ్రా నేలమట్టం చేస్తూ వస్తుంది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి మాదాపూర్ లో ఉన్నటువంటి సున్నపు చెరువు నేలమట్టం చేసిన తర్వాత అక్కడ ఎవరైతే FTL భాగంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారిని నేలమట్టం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గుడిసెలు చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఉంటున్నాము, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా తీవ్రంగా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడానికి ప్రయత్నించారు. సో ఇందులో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే స్థానికులు ఉంటారో, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి స్థానికులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కూడా ఈ పరంగా కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ పరంగా అయితే మనం చూసుకోవచ్చు, స్థానికులకి ఎవరు కూడా ఇబ్బంది కలిగించే విధంగా కాదు, కేవలం చెరువులను పరిరక్షించే విధంగానే హైడ్రా పనిచేస్తుంది. ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. ఎవరైతే చాలా రోజుల నుంచి కూడా ఎవరైతే అధికారుల నుంచి ఎవరికైతే పట్టా భూములు అని మంజూరు అవుతాయో వాళ్ళని మాత్రము పూర్తిగా పర్యవేక్షించి వాళ్ళకు సపరేట్ గా గవర్నమెంట్ అయితే హైడ్రా కూల్చివేతలో భాగంగా ఎవరైతే నివాసాలు కోల్పోయారో ఎవరైతే నివాసాలు కోల్పోయారో వారికి ప్రభుత్వం తరపు నుంచి వేరే దగ్గర అంటే చోటు కల్పించడం కానీ, లేదంటే ప్రభుత్వ పథకాల్లో భాగంగా వారిని ఇల్లు నిర్మించడం కానీ ఈ విధంగా ఏమైనా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందనుకో, వారికి ఆ విధంగా భరోసా కల్పిస్తుందా ప్రభుత్వం? ఎస్ పవన్, మాక్సిమం అలాంటి ఇష్యూ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తీవ్రంగా ఈ హైడ్రా అనేది చెరువుల పరిరక్షణ భాగంగానే పనిచేస్తుంది. కానీ ఇందులో భాగంగా కొంతమంది స్థానికులు మాత్రం తీవ్రంగా కొంత మేర వాళ్ళు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆక్రమణలు అవి చెరువు కింద FTL భాగంలో బఫర్ జోన్ లో ఉన్నాయని తెలియక కొంతమంది కన్స్ట్రక్షన్ అనేది కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, నిర్మించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ చేసుకొని మరి పింఛన్ డబ్బులతో అక్కడ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఎందుకంటే మన హైదరాబాద్ రాష్ట్రం చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు సొంత ఇల్లు ఉండాలి అనే నేపథ్యంలో చాలా మంది కూడా కొంటూ ఉంటారు. సో కొంతమంది తెలియక కొనే వాళ్ళకి మాత్రం కొంత ఇది బాధకరమని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి వాళ్ళ ఇండ్లు మాత్రం కూలగొట్టినప్పుడు వాళ్ళపైన మాత్రం మేము చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన మాత్రం మేము వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయంగా ప్లేస్ కల్పించే అవకాశం అయితే మేము కల్పిస్తామని చెప్పేసి ఈ రోజు సీఎం. అయితే లహరి, ఇప్పటికే FTL పరిధిలో గతంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై కూడా కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు అడుగేయబోతుంది? ఎస్ పవన్, చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా ఎవరైతే మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఇటు HMDA పర్మిషన్ కావచ్చు, GHMC నుంచి కావచ్చు, ఈ పర్మిషన్స్ ఉండి కూడా నోటీసులు ఎవరైతే ఉంటాయో ఆ పేపర్లు కూడా పూర్తిగా పట్టాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైతే ఇచ్చి ఉంటారో బిల్డర్స్ కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా పూర్తిగా పర్యవేక్షణలో భాగంగా ఇప్పుడైతే ముందుకెళ్తుంది హైడ్రా. అయితే చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా నేలమట్టం చేసినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పూర్తిగా పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఎవరి నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని గజాల్లో తీసుకున్నారు, ఈ విషయాలపైన కూడా పూర్తిగా పరిశీలన చేస్తుంది. ఈ పరిశీలనలో భాగంగా ఎవరి నుంచి తీసుకున్నారు, ఏ అధికారి నుంచి తీసుకున్నారు అనే విషయాలైతే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో ఎవరైనా సరే నిజాలు బయటపడితే మాత్రం వారికి పూర్తిగా శిక్ష విధించే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ఇప్పటికే చూసుకోవచ్చు HMDA నుంచి అయితే కొంతమందిని కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దాదాపుగా 6 మంది కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన
చేసినట్టుగా కనిపిస్తుంది. మనకి వారికి ఎలాంటి శిక్ష విధిస్తారనేది మనం చూడాలి. కానీ మొత్తానికైతే ఇటు పర్మిషన్స్ ఎవరైతే తీసుకుంటారో హెచ్ఎండి నుంచి కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి, అలాగే జిహెచ్ఎంసీ నుంచి, ఇరిగేషన్, రెవెన్యూ నుంచి అయితే ఎవరైతే పర్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళ మీద మాత్రం పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు హైడ్రా కమిషనర్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన హైదరాబాద్ నగరంలో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఏ ప్లేస్ లో అయినా సరే చెరువు, అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో స్థలాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రజెంట్ అయితే హైడ్రా యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే హైడ్రా యూనివర్సిటీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఉండాలనే చర్యలు కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది కొత్తగా. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా అయితే హైడ్రా సంస్థ ముందుకెళ్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లహరి. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైడ్రా గత 2 నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది హైడ్రా. ఇక రామ్నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్ప చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది హైడ్రా.